ఇప్పుడు చూపిస్తా దీనికి మన రసికత్వం. పొద్దున్నే గుళ్ళో వేస్తారు పాట, నువ్వే నా గుండెకి పట్టిన తీట. ఎక్స్ట్రాల్ చేస్తే తెగుద్ది బాట. బ్లాక్ చేసింది. ఉమాని ఈరోజు ఎలా అయినా నంబర్ అడగాలి. ఇప్పుడు నువ్వు అడగడానికి వెళ్ళింది నెంబరా? వాట్సాప్ గ్రూప్ చూడు తెలుస్తుంది. నన్ను ఎందుకు బ్లాక్ చేసావే? నాకు ఇష్టం లేదు కాబట్టి బ్లాక్ చేశాను. నన్ను ప్రేమిస్తావా లేదా మనం కలిసి పడుకుందాం? రెండే ఆప్షన్స్. ఉమా నీ ప్రమోషన్ క్యాన్సిల్ అయిందమ్మా. నువ్వు అంటే నాకు ఇష్టం. ఇంకోసారి నీ నుండి మెసేజ్ వచ్చిందనుకో మర్యాదగా ఉండే చెప్తున్నా. అబ్బబ్బా, ఈ పార్కులో తుప్పలు అంటే ఇప్పుడు ఓకే. రేపు పొద్దున పెళ్ళి అయ్యాక నేను మా ఆవిడ ఉండడానికి ఒక మంచి ఫ్లాట్ ఉండాలి కదా. అప్పుడే ఈ తొందర ఎందుకు నీకు అంటారు కదా. తొందర కాదండి, ముందు జాగ్రత్త. మరి ఇంతుంటే కష్టం రోయ్. లోకులు కాకులు వాళ్ళ గురించి పట్టించుకోకండి. నేను మా ఆవిడ ఉండబోయే ఫ్లాట్ ఎలా ఉండాలో తెలుసా? లొకేషన్ ప్రైమ్ ఏరియాలో ఉండాలి. అలానే ఇల్లు ఇరుగ్గా ఉండకూడదు. బాల్కనీ స్పేషియస్ గా ఉండాలి. అప్పుడే కదా నేను మా ఆవిడ అక్కడ హ్యాపీగా కాఫీ తాగొచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు. ఇంక గుళ్ళు గోపురాలు పార్టీ ఏరియాలన్నీ మా ఇంటి చుట్టుపక్కలే ఉండాలి. ముఖ్యంగా నాకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉండి తీరాల్సిందే. అవన్నీ కావాలంటే ఎత్తడానికి ఓపిక ఉండాలి. ఏమక్కర్లేదు. నిన్ననే ఇన్స్టాగ్రామ్ లో ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అనే ఒక ఐడిని చూశాను. వాళ్ళ దగ్గర నేను చెప్పిన ఫెసిలిటీస్ అన్నిటితో కూడిన మంచి మంచి ప్రాపర్టీస్ బోల్డ్ అని ఉన్నాయి. ఓసారి మీరు కూడా ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అని ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి చూడండి. లేదంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాను. ఒక్కసారి అలా సెర్చ్ చేసి చూసారు అని అంటే మీరే అంటారు రోహిత్ గారు చెప్పింది నిజంరా బుజ్జి అని. తెగ చాట్ చేస్తుంది. ఈరోజు ఏదో ఒకటి తేల్చేయాలి. ఏంటి సీరియస్గా ఉంది? ఓ రెండేద్దాం. అంగన్వాడీ పిల్లలకి పెడతారు పాలు, మనం ప్రేమలో పడ్డాక చేయాలి ఎన్నో పాపాలు. అబ్బా, అలా కోపంగా చూసి పెట్టకే శాపాలు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఎదుటి మనిషిని నశయించుకుంటుందన్న విషయం నీకు ఈ పాటికి తెలియాలి. ఏంటి మళ్ళీ చెప్పు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావురా నువ్వు నా లైఫ్లోకి? పోరా పోరా అని 1000 సార్లు చెప్పినా కూడా నెక్స్ట్ డే రాత్రికే సిగ్గు లేకుండా ఊపుకుంటూ వస్తున్నావు. సిగ్గనేదే లేదా నీ లైఫ్కి? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నిన్ను కొట్టినా సరే నీలో మార్పు అనేదే లేదే. మరెందుకు అన్బ్లాక్ చేసావు? అన్బ్లాక్ చేస్తే పులిహార కలిపేస్తావా? నీలాంటోళ్ళు నాకు రోజుకి 10 మంది మెసేజ్ చేస్తారు. అలా అని చెప్పి అందరితో కలిసిపోమంటావా? సారీ. ఎవడికి కావాలరా నీ సారీ? నీ సారీ నీ జేబులో పెట్టుకొని ఇక్కడ నుంచి దుబాయ్. ఇప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను నేను. ఇంకెప్పుడు రానులే. చాలా సంతోషంగా వచ్చాను. ఆ సంతోషం వల్ల కంట్లో ఉన్న నీళ్ళు బయటకు కూడా రావట్లేదు. నీలాంటోళ్ళు నాకు రోజుకి 10 మంది మెసేజ్ చేస్తారు. అందరితో కలిసిపోమంటావా? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఎదుటి మనిషిని నశయించుకుంటుందన్న విషయం నీకు ఈ పాటికి తెలియాలి. పోరా పోరా అని 1000 సార్లు చెప్పినా కూడా నెక్స్ట్ డే రాత్రికే సిగ్గు లేకుండా ఊపుకుంటూ వస్తున్నావు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నిన్ను కొట్టినా సరే నీలో మార్పు అనేదే లేదే. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావురా నువ్వు నా లైఫ్లోకి? నువ్వు ఇంత కోపంగా నా వైపు చూస్తుంటే నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమ పెంచుకొని చచ్చిపో. నేను చచ్చిపోతే నిన్ను చూసుకునేదేవిడే నా బంగారు కోడి పెట్ట. నాకు నువ్వంటే ప్రేమే. ఐ లవ్ దొంగ నేను కాదే, నువ్వు నా మనసును దోచేసావు. అనవసరంగా తిట్టేశానేమో.
నీ సారీ నీ జేబులో పెట్టుకొని ఇక్కడ నుంచి దుబాయ్ అంతలా తిట్టకుండా ఉండాల్సింది. రే ఉమ్మా, నువ్వు తనతో అంత హార్ష్గా మాట్లాడకుండా ఉండాల్సిందిరా. అది నా మిస్టేకారా? తను కూడా చైల్డిష్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. అరే తను చాలా మంచి అమ్మాయిరా, నువ్వు వదిలేసినా పర్లేదు కానీ ఇలా ఏడిపించుకురా. రీజన్ లేకుండా నేనేం రియాక్ట్ అవ్వలేదు. నువ్వు తన మీద అరిచి వెళ్ళిపోయాక నీ ప్రమోషన్ కోసం మేనేజర్తో ఎంత రిక్వెస్ట్ చేసిందో తెలుసా? వెళ్ళి సారీ చెప్పురా. మేనేజర్తో మాట్లాడినా నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నా. కళ్ళు దొబ్బేరా పిచ్చా కొడక. సరేనా, చూసుకోలేదు. చూసుకోలేదా అంటే నేను ఇప్పుడు మూసుకొని పోవాలా? అన్న కావాలంటే ఇంకో బాటిల్ కొనిస్తా. సారీ చెప్పాగా, ఇంకెళ్ళు. రేయ్ ఎవరికి కావాలరా నీ సారీ? ఎవడికి కావాలరా నీ సారీ? చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. బాటిల్ పగలగొట్టిందే కాక బల్బు చూపిస్తున్నావేంట్రా? పుచ్చ పగిలిపోద్దు నా కొడక్క. ఒక సైడ్ పగిలింది సరిపోదా? ఇంకో సైడ్ కూడా పగలాలా? ఆన్లైన్లో ఉందే యాప్, ఒక్కలే ఒకటి వేద్దాం. నీళ్లు పోస్తే ఆరిపోతుంది మంట. నువ్వెన్ని మాట్లాడినా నీకోసమే పడుంటా. మనం ఎదురు చూసే వాళ్ళకన్నా మన కోసం ఎదురు చూసే వాళ్ళకి టైం ఇస్తే మన లైఫ్ బాగుంటుందేమో. ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? కొంపతీసి మళ్ళీ వేసుకుంటుందేమో. బొక్కలే. ఐ లవ్ యూ. ఏ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదేంటి అంత మాట అన్నావు? ప్రేమతో పాటు కొంచెం కామం కూడా ఉంది. చి ఎదవా. ఎదవని కాదే, ఎదవని నారెదవని, కానీ నీ ఎదవని.
చెప్పండి సార్, ఏం కావాలి? కొండమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి బాబు. ఏ ఫ్లేవర్ కావాలి? నిన్నే బాబు, ఏ ఫ్లేవర్ కావాలి? అంటే పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు. మీకు తెలీదా నాకేం కావాలో? నీకేం కావాలో నాకెలా తెలుస్తుందయ్యా? చెప్పు. అంటే మీరు ఎప్పుడు వాడలేదా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా బాబు? అంటే మెడికల్ షాప్ మీదే కాబట్టి మీ ఒపీనియన్ అడుగుతున్నా. నీకు కావాల్సింది మా దగ్గర లేదు. అదేంటి, నాకు కావాల్సింది ఇక్కడే ఉందిగా. ఏంటి? ఇది కాకపోతే ఇంకో షాప్ లేదా అంటున్నా. అయితే రాకుండా ఉండాల్సింది. నువ్వు ఉన్నావని తెలియక. ఏంటి? అదే ఏం లేదులే, లెక్క పెట్టుకో, మళ్ళీ మర్చిపోతావు. మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. పనికి మాలినదవా. నా జీవితంలో ఈ దరిద్రం ఏంటి చేసి బాబా? నా జీవితంలో నీ దరిద్రాన్ని పాలదొలడానికి ధర్మబద్ధమైన సూచన ఒకటి లేదా మీ దగ్గర? దారి ఖర్చులు వేసుకొచ్చి దక్షిణేసినంత మాత్రాన నీ దరిద్రాన్ని పారద్రోలే దరిద్రమైన బుద్ధి నాకు ఇంకా రాలేదు నాయనా. అయ్యో జేసీ బాబా, మీరు అలా మాట్లాడచ్చా? మీరే అలా అంటే నా పరిస్థితి ఏంటి జేసీ బాబా? అకస్మాత్తుగా ప్రమాదాలు జరగవచ్చు, పరిస్థితులు మారవచ్చు నాయన. ఆ గడియ నా జీవితంలో ఎప్పుడొస్తుంది జేసీ బాబా? కంగారు పడుగు నాయన, వచ్చే వారం నీకు ఒక సూచన చెప్తాను. ఆ సూచన క్రమంగా పాటించావనుకో నీ జీవితం మళ్ళీ జిల్ జిల్ జిగా జిగా అని మెరుస్తుంది. అబ్బా, చెవులకు ఎంత ఆనందంగా ఉంది జేసీ బాబా ఈ మాట. ధన్యుణ్ణి జేసీ బాబా, ధన్యుణ్ణి. నన్ను ఆశీర్వదించండి బాబా. జిల్ జిల్ జిగా 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 జిగా. ఇన్ని మెడిసిన్స్ గుర్తుపెట్టుకుంటుందంటే బాగా తెలివైందే ఇది. ఏమైంది నీకో? నాకేమైంది అంటే సడన్ గా నీలో మార్పేంటి? అంటే కచ్నీ మొహమ్మద్లా యుద్ధానికి వెళ్ళి ఎన్నిసార్లు ఓడిపోయినా పదే పదే మళ్ళీ వెళ్ళినట్టు ఇంతలా ట్రై చేస్తే ఎవరు మాత్రం పడిపోరు. అంటే పడిపోయావా? నీకు నమ్మకం లేదంటే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదామనే వచ్చా, కానీ నీ కళ్ళతో జీవితాంతం ఉండిపోయేలా చేసావు. అబ్బో, బాండ్ ఏమైనా రాసావా అమ్మా? కావాలంటే రాసుకోవచ్చు. చేతులతో పెదాలతో తొడ సంబంధం 90 ఏళ్ళుంటదని బయట టాకు. అబ్బా, ఎవరున్నారా మెడికల్ షాప్ లో? హా ఉన్నాం. ఒక్క సెకండ్. మనకు సరిపోదుగా. వీటికేం తక్కువ లేదు. ఒకసారి అంటే మళ్ళీ బాబాయ్ వచ్చే టైం అయింది. వెళ్తాలే గాని బాండ్లు అగ్రిమెంట్లు ఏదో అన్నావు, బలంగా సైన్ చేసుకుందామా? అంటే ఇప్పుడు అంత టైం లేదు, నువ్వైతే బయలుదేరు. పాపం తగిలిద్దే ఇలా మూడ్లో ఉండేవాడిని బయటికి పంపిస్తే. అబ్బో, మొహన్ చూడు. నేను పోను. పోరా. ఈ మధ్య అదితిని అబ్జర్వ్ చేస్తున్నావా? నిన్ను బాగా ఇష్టపడుతుందేమో అనిపిస్తోంది. నువ్వు అంటే నాకు ఇష్టం. ఇలాంటిది ఏమన్నా ఉంటే మొహం మీద చెప్పారు, అప్పుడే కదా నేను చెప్పగలను నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని. తను నన్ను అంతలా ప్రేమిస్తుంటే ఓయ్, ఏంటో చెప్పండి మా గారు. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాఫీకి వస్తావా? సారీ. అది నేను చెప్పాలి. ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో నేను కొంచెం వీక్. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? నీ విషయంలో తప్పు జరిగింది నా వల్లే కాబట్టి. నువ్వు అందరిలా కాదు, కొంచెం డిఫరెంట్. నేనైతే చాలా ఘోరం అనుకో. మన ఇద్దరికి రాసిపెట్టి ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
మన ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది. నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నా అంతే. ఎక్కువ ఆలోచించుకు. 1 భయపడకు. 2 ఈగో ఏమైనా ఉంటే కేర్ చేయకు. క్లారిటీ లేకుండానే ప్రేమ కలుగుతుందంటావా? అయినా అంత ఇమ్మెచ్యూర్గా ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో? ఇట్స్ నాట్ అబౌట్ మెచ్యూరిటీ, ఇట్స్ కేర్ అబౌట్ లైఫ్ అండ్ హెల్త్. సరే, ఈ విషయం ఇక్కడితో వదిలేయమ్మా. నువ్వు కావాలనేం అనలేదు కదా. ఆ రోజు నువ్వు ఉన్న చిరాకు నా మీద చూపించావు. లేదంటే ఆ విషయం నేను ఇంకా బాధపెట్టి ఉండేదేమో. ఇంత మంచి అమ్మాయినా నేను మిస్ చేసుకుంది. ఆ రోజు నువ్వు ఉన్న సిట్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. ఆపుకోలేని రోగం నేను, దానికి అందమైన మెడిసిన్ నువ్వు. ఇప్పటికే నాకు విషయంలో బాధగా ఉంది. ఏంటది? మన ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్. అదేంటి మన మెసేజ్ చూసి ఇంకా రిప్లై లేదు? పిచ్చెక్కిపోయి ఉంటుందిలే.